వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ప్రధాన వార్తాపత్రికలు ఈ రోజు వార్తలు ఏం రాసుకొచ్చాయి? ముందుగా అధికార పార్టీ ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వార్తాపత్రిక సాక్షి వార్తాపత్రిక గురించి తీసుకుంటే పేదరికంపై గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలతో పేదరికానికి పెద్దపీట వేసుకొచ్చారు. అందులో భాగంగానే పేదరికంపై గెలుపు అంటూ ఒక ప్రధాన వార్త రాసుకొచ్చారు. రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు, అంటే రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు మెరుగుపడ్డాయంట. ఏ విధంగా మనం ఒకసారి చూస్తున్నట్లయితే పేదల ఆదాయాలు పెరగడంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, గృహ వసతి, తాగునీరు అన్నిట మెరుగుదల. అంటే రాష్ట్రంలో పేదల ఆదాయాలు పెరగడంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, గృహ వసతి, తాగునీరు అన్నిట పెరుగుదల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయాన్ని పెంచడమే కాకుండా విద్యకి పెద్ద పీట వేశారు, వైద్యానికి పెద్ద పీట వేశారు, పౌష్టికాహారం ఏవైతే ఆహార కేంద్రాలు ఉన్నాయో వాటిని అంగన్వాడీ కావచ్చు, ఆహార కేంద్రాలు కావచ్చు, వాటి నుంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందిస్తున్నారు స్కూల్స్లో. దానివల్ల వాళ్ళ పౌష్టికాహారం మెరుగుదల అయిందనమాట. గృహ వసతి, తాగునీరు అన్నిట మెరుగుదల. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్లకు గృహాలు ఇవ్వాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి గృహాలు అందించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఉంది 2019-21లో 6.6% తగ్గింది. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్వల్పం తగ్గింది. అదే 2022-23 నాటికి 4.1% తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా తగ్గుతూనే ఉంది కానీ పెరుగుదల అయితే లేదు. అంటే పేదరికం తగ్గుతూనే ఉంది కానీ పేదరికం అయితే లేదు. రాష్ట్రంలో 4 ఏళ్ల కాలంలో 1.87 తగ్గిన పేదరికం. ఇదే కాలంలో దేశ సగటు 14% నుంచి 11% తగ్గుదల. అంటే దేశంలో తగ్గుదల, రాష్ట్రంలో తగ్గుదల చూసుకుంటే దేశం కూడా ఖచ్చితంగా దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు పెద్దపీట వేస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అయితే అత్యున్నత స్థాయికి వేసిందే పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పేదరికానికి అభివృద్ధికి తోడు, సంక్షేమం తర్వాత అభివృద్ధి రెండు తోడే పేదల జీవన ఉపాధి పెరిగి వాళ్ళ పేదరికం తగ్గుతూ వస్తుందంటే రాష్ట్రంలో అందరూ ధనవంతులు అవుతున్నారు కానీ పేదరికం వైపు వెళ్ళే వాళ్ళు చాలా మంది తగ్గిపోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమమే కారణం. ఆయన చేసినది నవరత్నాలతో వేగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, డీబీటీ, నాన్ డీబీటీతో ఇప్పటి వరకు 4.2 లక్షల కోట్లు పేదలకు అందజేత. పేదరికంపై నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వార్తాపత్రిక, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విలేకరులు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే నాయకులు వెల్లడించింది కాదు, నీతి ఆయోగ్ స్వయంగా వెల్లడించింది. ఏ విధంగా ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి ప్రణాళికలు ముందుకెళ్తున్నారు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదరికానికి తగ్గించడానికి ముందడుగులు వేస్తున్నారు తప్ప పేదరికాన్ని పెంచడానికి కాదని చెప్పి ఈ నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో పేదరికానికి తగ్గించడానికి వాళ్ళ ఆదాయం పెరుగుదల ఒకటైతే విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, గృహ వసతి కోసం కావచ్చు, వాళ్ళకి అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వాట్ ఎవర్ బేబీ, పౌష్టికాహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, పేదలకు సక్రమంగా అందుతుంది. అందులో భాగంగా పేదరికం తగ్గుతున్నట్టు నీతి ఆయోగ్ చెప్పుకొచ్చింది. ఇలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇంకొకసారి కనుక వస్తే మిగిలిన పేదవాళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోయి వాళ్ళ అత్యున్నత అవకాశాలు అందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. మనం ఖచ్చితంగా లెక్కలతో సగా వాళ్ళు చేశారనమాట. ఇది ఇట్లుంటే ఖచ్చితంగా విశాఖపై రామోజీ శోకం. అంటే పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విశాఖ నగరంపై ఈనాడు విషయం చిమ్ముతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో ఆ ఒక్క రాజధాని కావాలి, అక్కడున్న భూములు ఒక్కరికే సొంతం చేసుకోవాలనే విధంగా ఉంది. అయితే ఈనాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా కేటాయించారో అప్పటి నుంచి విషయం చిమ్ముతూనే ఉందని చెప్పుకుంటూ రాస్తున్నారు. అడ్డగోలుగా కథనాలతో మభ్య పెడుతున్న విషపత్రిక. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో సంక్షేమం కావచ్చు, లేదంటే అభివృద్ధి కావచ్చు, వాటన్నిటి తప్పుడు వార్తలతో రాస్తుంది, అడ్డగోల కథనాలతో మభ్య పెడుతుందని విషపత్రిక అని కూడా రాసుకొచ్చింది. 4 ఏళ్లలో నగర అభివృద్ధికి 2,556 కోట్లు కేటాయించారు. మరి ఇవన్నీ ఎందుకు రాయట్లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత ఐటీ అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి సీఎం జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ తర్వాత ఐటీ అభివృద్ధికి, మన రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందాలి, అందులో భాగంగా సరైన నగరం ఏది అంటే ఖచ్చితంగా విశాఖపట్నం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బీచింగ్, మరోవైపు అభివృద్ధి చెందిన పట్టణం, విమానాశ్రయం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా అక్కడికి ఐటీ క్యాడర్ వస్తే ప్రతి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగా ఐటీకి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అదానీ డేటా సెంటర్ హోటళ్లకు ఇప్పటికే భూమి పూజ. అంటే ఇప్పుడు అదానీ కావచ్చు, లేదా అదానీ డేటా సెంటర్ కావచ్చు,
ఒటేరా ఈ రెండింటికి సంబంధించి హోటల్కి కావచ్చు డేటా సెంటర్కి కావచ్చు సంబంధించి భూమి పూజ కూడా చేశారు. అయితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి కాదని చెప్పి వీళ్ళు రాస్తూనే ఉన్నారు. అయితే ఎవరు పెట్టుబడులు పెట్టారన్నది కాదు, ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టారా లేదా అక్కడ అభివృద్ధి చెందుతుందా లేదన్న చూడాలి. కానీ ఖచ్చితంగా విషాపు వార్తలు రాసి లేనిపోని మాటలు రాస్తే ఎలా? కానీ వాళ్ళు ఏమన్నా భూమి కేటాయించారు, అదే తప్పుడు మార్గంలో కేటాయించారంటే అది కూడా లేదు, తప్పుడు మార్గంలో ఖచ్చితంగా కేటాయించలేదని చెప్పొచ్చు. ఎందుకు తప్పుడు మార్గంలో కేటాయించలేదని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు టెండర్లు వేసుకుంటే టెండర్ల ప్రకారమే జీవోల ప్రకారం ముందుకెళ్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఇది ఇక్కడ ఉన్న వార్తలు. అయితే ఇక్కడ మన సెంట్రల్కి సంబంధించిన ఒక వార్త ఇక్కడ ఉంది. నితీష్ మళ్ళీ జంప్, ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై, బీజేపీతో దోస్తీ, బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్ళీ ప్రమాణం, బీహార్లో మహాగఠబంధన్ సంకీర్ణం నుంచి నిష్కరణ, ఎన్డీఏలో చేరిక, బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 9వ పగ్గాలు చేపట్టారు, ఇద్దరు బీజేపీ నేతలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, ఒక్క రోజులో వేగంగా మారిపోయిన పరిణామాలు, నితీష్ చర్యలపై బగ్గమన్న కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలు, ఆయన ఉసిరివిల్లు నైజాన్ని చాటుకున్నారన్న ధ్వజం. అయితే నితీష్ కుమార్ ఖచ్చితంగా ఎలాగైనా అధికారాన్ని చేపెట్టుకోవాలనుకోవచ్చు, లేదంటే అతను రాజనీతి కావచ్చు, లేదంటే తన పార్టీని కావచ్చు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎవరితోనే చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటారని మనకు తేటతెల్లమవుతుంది. అయితే దేశంలోని అత్యధిక సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత ఎవరికైనా ఉందంటే నితీష్ కుమార్ గారు 9 సార్లు ఏకంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి 9 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన తర్వాత జయలలిత కావచ్చు మిగిలిన వాళ్ళు ఉన్నారు. అయితే నితీష్ కుమార్ గారు ఖచ్చితంగా దేశంలోని అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు నితీష్ కుమార్ గారు ఒకరు. అయితే ఈయన ఖచ్చితంగా తన పార్టీ కావచ్చు తన ముఖ్యమంత్రి పదవిని చేసుకోవడానికి ఎవరితైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటారు. అది రాజనీతి అంటారు, రాజకీయ వాళ్ళు ఇటువంటివి అన్ని సహజమని కూడా మేధావులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి చేపట్టారు. అయితే ఈయన అక్కడున్న పరిస్థితులను బట్టి ముందుకెళ్తున్నారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికో ఇంకో దానికో కాదు, తాను ముఖ్యమంత్రి పైటాన్ని కైవసం చేసుకోవడానికి ఇటువంటి చిత్తులు వేస్తుండవచ్చు. అందులో భాగంగానే నితీష్ కుమార్ గారు ఆర్జేడీ కాంగ్రెస్ పొత్తును క్యాన్సిల్ చేసుకుని బీజేపీతో ముందుకెళ్లారు. బీజేపీ వాళ్ళకు కూడా ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే ఏపీలో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దాన్ని ఇప్పుడు బీహార్లో ప్రవేశపెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ విధంగా వార్తలు రాసుకొచ్చారు. అయితే మిగిలిన వార్తల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజిక బస్ యాత్ర చేపట్టారో ఆ సామాజిక బస్ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీల్లో నిమగ్నమైనా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి పెద్దపీట వేశారని చెప్పి సామాజిక బస్ యాత్ర అనేది తీసుకొచ్చారు. కిక్కిరిసిన కోట అంటే తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోటలో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఒక భాగం మాత్రమే ఇది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో కోరెత్తింది. అశేష జనం తరలి రావడంతో పట్టణంలో పురవీధులు జనసముద్రంగా మారాయి. మహిళలు యువత భారీ సంఖ్యలో పాల్గొని జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వాటి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలిగిన లబ్ధిని వివరించారు. చంద్రబాబు ఏనాడు బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కుటుంబాలను చీల్చడమే పార్టీల పని అని విమర్శలు చేశారు. సామాజిక సాధికార నినాదంతో మారుమోగిన కోటపట్నం ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పార్టీ వచ్చిన తర్వాత లేదంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పేదలకు మంచి చేశామో దాన్ని వివరించాలని సామాజిక సాధికార బస్ యాత్ర చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతుంది. అందులో ఒకటి తిరుపతిలోని ఒక పట్టణంలో ఈ సామాజిక బస్ యాత్ర చేశారు నిన్న. అది జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ వచ్చింది. అందులో పేద ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. చంద్రబాబు గారు నిన్న నెల్లూరులో కదిలరా సభ ఏర్పాటు చేశారు. మరి నిన్నటి రోజు చంద్రబాబు గారు కదిలరా సభ ఏర్పాటు చేశారు. అందులో కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టే చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు. మనం ఇక్కడ ఈ అద్దానికి ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఏం లేదు. అంటే యుద్ధాన్ని ఏదైతే పెట్టారో అక్కడ అదే మనం చూడవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారు ప్రసంగిస్తున్నారు, కుర్చీలన్నీ ఖాళీగా. అంటే చంద్రబాబు గారి మాటలు నమ్మే పరిస్థితి ప్రజలు చేయట్లేదు. ఎందుకు చంద్రబాబు గారు నమ్మే మాటల పరిస్థితి అంటే చంద్రబాబు గారు 2014 ఎన్నికలప్పుడు అబద్ధ హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చలేరు కాబట్టి ఇప్పుడు మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్ళారు, అప్పుడు ఓడించారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలు వస్తున్నా మళ్ళీ అవే అబద్ధం హామీలు ఇస్తారు, అవే అబద్ధ మాటలు చెప్తారని చెప్పి కదిలరా టీడీపీ సభకు ఎవరు రావట్లేదని ఒక వార్త రాసుకొచ్చారు. నెల్లూరు పత్తికొండలో కదిలరా సభలు అట్టర్ ఫ్లాప్, 1,00,000 మంది హాజరవుతారని టీడీపీ నాయకులు అంచనా.
నిన్న 7-8 వేల మంది కూడా హాజరు కాని పరిస్థితి. చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన ప్రజలు. జగన్ను ఓడించడానికి 5 కోట్ల మంది కలిసి రావాలని పిలుపు. జన సమీకరణంలో విఫలపై స్థానిక నేతలకు బాబు చివాట్లు. బాబు సభ వెలవెల. గెలుపునకు కనీసం దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేడు. జిల్లాలో 2019 లాగే వైఎస్ఆర్సీపీ క్లీన్ షిప్ చేస్తుంది. వ్యవసాయంపై ఎన్నిసార్లు సవాల్ చేసినా బాబు తోక ముడుస్తున్నాడు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇందులో భాగంగానే నెల్లూరులో చంద్రబాబు గారు సభ ఏర్పాటు చేశారు. అయితే నెల్లూరులో అక్కడ ఉన్న సభకు పెద్ద ఎత్తున స్పందన లేదు. ఖచ్చితంగా మళ్ళా నెల్లూరు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మళ్ళీ క్లీన్ చిప్ చేయడం ఖచ్చితం అని చెప్పారు. నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అదే పాటలో మళ్ళా కైవసం చేసుకుంటుందని నెల్లూరు ఎమ్మెల్యే లేదా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. ఆయన చెప్పినట్లుగా ఈ సభ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి బలమున్న జిల్లాలో ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనడమే కాదు, ఖచ్చితంగా చంద్రబాబు గారు ప్రసంగిస్తుంటే కుర్చీలన్నీ ఖాళీ అయిపోయి, మరి నిజంగానే అక్కడ కుర్చీలన్నీ ఖాళీ అవ్వకపోతుంటే మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్లే అక్కడి నుంచి ప్రజలంతా వెళ్ళిపోయారని చెప్పి ఒక కథనం రాసుకొచ్చారు. ఇది ఇక్కడ మనం ఈ వార్తలన్నీ చూసుకుంటున్నట్లయితే, అదేవిధంగా దేశంలో అమరావతి అతిపెద్ద స్కామ్. చంద్రబాబు ఆరాటం అంతా ఆ వర్గం కోసమే. అంటే ఇప్పుడు ఒక రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దు అని ఒక రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మరి చంద్రబాబు గారేమో ఒకే రాజధాని మూస్తా అమరావతి మూస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు నిన్న. ఆ సభకు సంబంధించిన వార్త ఇది. దేశంలో అమరావతి అతిపెద్ద భూ స్కామ్. చంద్రబాబు ఆరాటం అంతా ఆ వర్గం కోసమే. ఎవరైతే చంద్రబాబు గారు ఖచ్చితంగా తన సామాజిక వర్గం కోసం అక్కడ పెద్దపీట వేశారు, అందులో భాగంగానే అమరావతిలో వాళ్ళకి పెద్దపీట వేశారు, అంతేగాని అంతకు మించి ఏమీ లేదని చెప్పి వీళ్ళ వార్త రాసుకొచ్చారు. ఏపీ ఎడిటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న అధికార భాష సంఘం అధ్యక్షుడు పి విజయబాబు, చిత్రంలో మేధావులు, సామాజికవేత్తలు కింద వాళ్ళు ఏం మాట్లాడారంటే, హైటెక్ సిటీ నిర్మాణంలోని ఇదే తరగా కుంభకోణం చేశారు. చంద్రబాబు గారు హైటెక్ సిటీ నేనే తీసుకొని వచ్చాను, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొస్తున్నారు. అప్పుడు ఐటీ రంగాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్న భూములన్నీ తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే పెద్దపీట వేశారు తప్ప బడుగు బలిగిన వర్గాల భూములు అక్కర్లేవని చెప్పుకొచ్చారు. మరి ఇందులో నిజం ఎంత అనేది ప్రజలు అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే సరిపోతుంది. మరి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నిజం చెప్తున్నారు. 3 రాజధానులకు ప్రధాన అడ్డంకి చంద్రబాబే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ఏర్పాటు చేస్తామో దానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు గారు అని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంచాలి, ఎందుకంటే తనకే పేరు రావాలని ఒక కుటిల బుద్ధి అయితే, 2 తన సామాజిక వర్గాన్ని అక్కడ పెద్దపీట వేశారు. ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ చేసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించుకుందామని చూస్తున్నారు. అందులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముందుకెళ్తుంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, జీవోలు తెచ్చారు, స్టేలు తెచ్చారు, అన్ని తీసుకొని వచ్చి అడ్డుకుంటున్నారు తప్ప అంతకు మించి ఏం చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములన్నింటినీ ప్రభుత్వ పరం చేయాలి. ఏవైతే రైతుల నుంచి తీసుకున్నారో ఆ భూములన్నింటినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి, ప్రైవేట్ ఆధీనంలో ఉండకూడదు అన్నది వీళ్ళు ఆశ. అంటే ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్న భూములన్నీ ఖచ్చితంగా రైతులవి. ఆ రైతుల దగ్గర తీసుకున్న భూములు ప్రైవేటీకరణ వ్యక్తుల్లో ఎలా ఉన్నాయి, ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూములన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉండాలి, ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండకూడదని వీళ్ళు చెప్తున్నది. ఆయన ఓడిపోయాక కక్ష కట్టి ఆ రాష్ట్రానికి కేసుల ద్వారా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఓడారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరగకుండా కేసుల్లో పెట్టి ఖచ్చితంగా కోర్టులో స్టేలు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని చెప్పి వీళ్ళు చెప్పుకొస్తున్నారు. భ్రమరావతి కథలు పుస్తకావిష్కరణ సభలో మేధావులు, సామాజికవేత్తలు ఈ భ్రమరావతికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారంట. అందులో ఎటువంటి భ్రమలు ఉన్నాయి, ఏం కథ అన్నది ఆ భ్రమరావతి కథలు పుస్తకావిష్కరణలో మనం చూడొచ్చు. ఆ పుస్తకాన్ని మనం చూస్తే వాళ్ళు ఇంకా క్షుణ్ణంగా రాసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తీగలాగితే టీడీపీ కదిలింది, జిఎస్టీ ఎగవేతపై తనిఖీలు చేస్తే నల్ల డబ్బు కథ బహిర్గతం, అక్రమాలకు కేర్ ఆఫ్ టీడీపీ, ఎమ్మెల్యే ఏలూరి కంపెనీ దర్యాప్తునకు సహకరించని నావో అట్రాంటిక్, డిఆర్ఎస్ సమన్లో ఛార్జిషీట్ నమోదుకు కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు. నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న నోవా అగ్రిటెక్ జిఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం భాగవతం బయటబయలైంది. గుంటూరులోని నవో అట్రాంటిక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డంగా మారిందని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీల్లో
ఈ ఇంటెలిజెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో సెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న ఆధారాలతో నిగ్గు తేలింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి నల్లధనాన్ని అంతా తీసుకొని రావాలని ఒక కుటిల ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు ఈ వార్త చూస్తే తెలుస్తుంది. అందులో భాగంగానే తీగలేకపోతే టీడీపీ కదిలిందని చెప్పి వార్త రాసుకొచ్చారు. ఇది ఇక్కడున్న సాక్షి వార్తాపత్రిక. అయితే అదే విధంగా ఈనాడు వార్తాపత్రిక సంబంధించి ఏం రాసుకొచ్చారో ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్తాపత్రిక వ్యతిరేకంగా రాస్తూనే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఫీజులు పెంచు, ఖజానా నింపు, ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల రుసుమును 9 సార్లు భారీగా పెంచిన జగన్ సర్కార్, స్థిరాస్తి కొనుగోలు ధరలపై పెనుఘోరం, 2022-23 కంటే ఒకేసారి 4,000 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయాన్ని సృష్టిస్తేనేమో ఆదాయం సృష్టిస్తున్నారని నేడుస్తున్నారు. ఒకవేళ ఆదాయాన్ని సృష్టించుకోకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పంచిపెడితేనేమో సంక్షేమ పథకాలు పంచిపెడతారని నేడుస్తున్నారు. అయితే వీళ్ళ బాధ ఏంటి? ఈ రాష్ట్ర ఆదాయం పెంచడాన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు, లేదంటే మన అప్పులు తీసుకొని వచ్చేదాన్ని తప్పుపడుతున్నారా? అంటే వీళ్ళకి ఒకటే లక్ష్యం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రం దగ్గర కానీ కేంద్రం దగ్గర కానీ ఇతర ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని రాకూడదు, అలాగని స్వతగా సంపదను కూడా సృష్టించుకోకూడదు. ఆ మద్యం దుకాణంలో ఖచ్చితంగా మద్యం తాగే వాళ్ళని తగ్గించి ఖచ్చితంగా వాళ్ళ సొమ్మును కాదు కానీ ఖచ్చితంగా వాళ్ళ మద్యాన్ని తాగకుండా ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రేట్లు పెంచితే సరిగ్గా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం దుకాణాలు రేట్లు పెంచారు, ఆకాశాన్ని ఇంటి విధంగా చేశారు, మద్యం తాకే వాళ్ళ సంఖ్య తగ్గింది. అదే విధానంలో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలు ప్రభుత్వం నడుపుతుంది ఈరోజు. అంటే ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళే సొమ్ము ఆదాయము ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది. దానిపైన కూడా వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం సృష్టించకూడదు, సంపద సృష్టించకూడదు, అప్పులు తెచ్చుకోకూడదు, ఇవన్నీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేస్తారని వీళ్ళు ఏడుపు, అంతకు మించి ఇంకేం లేదని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సరళమైన భాషలో తీర్పునివ్వాలి, చిట్ట చివరి వ్యక్తిగా తలుపులు తెరిచి ఉంచాలి, సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, వాయిదాల సంస్కృతిని వీడాలి, సెలవు పైన ఆలోచించాలి, సిజే జస్టిస్ డివై చంద్రమూడి పిలుపు. అంటే పేద ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం జస్టిస్ ఉండాలి, అంతేగాని అంతకు మించి వాళ్ళకి అర్థం కాని భాషలో ఉండకూడదని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలైతే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై గల విప్పినందుకే వేధించారు ఎంపీ గల్లా జయ్ ఆవేదన, కొన్నాళ్ల పాటు రాజకీయాలకు విరామం, తెదాపులను కొనసాగుతానని వెళ్ళాడు. ఆయనకి పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని లోకేష్. అంటే ఇక్కడ ప్రత్యేక హోదాపై గలమెత్తారనే నా పైన కేసులు పెట్టారని చెప్తున్నారు. మరి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు, ప్రత్యేక హోదాపై మాట్లాడినందుకే నాపై కేసులు పెట్టారు, నన్ను వేధించారని గల్లా జయదేవ్ గారు చెప్తున్నారు. అయ్యా గల్లా జయదేవ్ గారు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే టీడీపీ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చంద్రబాబు గారు చెప్పింటే ఆ రోజు నువ్వెందుకు గలమిప్పలేదు, నువ్వెందుకు మాట్లాడలేదు? గల్లా జయదేవ్ మరి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తాయి? కొన్ని నిధులు మాత్రమే వస్తాయి, ఆ నిధులు ప్యాకేజీ వల్ల వస్తే తీసుకుంటే మంచిది కదా చంద్రబాబు గారు చెప్పినాడు, మీరు ఎందుకు నోరు విప్పలేదు? ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు గారు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ అమరావతి ఒకే ప్రాంతంలో కడుతుంటే ఎందుకు మీ ఒక ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి, మిగిలిన ప్రాంతాలు అన్యాయం అవుతున్నాయి, మీరు ఎందుకు మాట్లాడలేదు? స్టీల్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు ఎలాగో టీడీపీ ఓడిపోతుందని మీరు ఒప్పుకున్నారా అన్నది కూడా మనకి ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఏ విధంగా నేను తాత్కాలికంగా రాజకీయాలకు దూరం అవుతానంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుంది కాబట్టి 5 ఏళ్ళు విరామం తీసుకొని మళ్ళీ 29 ఎన్నికల్లో యాక్టివ్ అవుతారన్న ఈ సందర్భంగా చర్చ అయితే మొదలైంది. మరి ఏది నిజం ఏది అబద్ధమో మీరే చెప్తే బాగుంటుంది. అదేవిధంగా పాదయాత్ర చేసి వైకాపా నిలబెట్టా, నేడు ఆ కృతజ్ఞత కూడా మర్చారు. జగన్పై మండిపడిన వైఎస్ షర్మిల, జగన్పైకి మరో బాణం, నేడు ఇడుపులపైలో షర్మిలతో సునీత భేటీ, రాజకీయ ప్రవేశంపై చర్చ. నువ్వు పాదయాత్ర చేసావు, ఎవరు లేదు అన్నట్టు ఆ రోజు పాదయాత్ర చేసి ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతతో ఉండేవారు. కానీ ఈ రోజు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకుని నవరత్నాల పేరుతో ముందుకెళ్తుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారిపై నువ్వు విమర్శలు చేస్తున్నావు. మరి నిజంగా నవరత్నాల పేరుతో పేద ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అని నువ్వు ఎక్కడో తెలంగాణలో ఇన్నాళ్ళు ప్రచారం చేసి తెలంగాణలో ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని ఇప్పటికిప్పుడు ఏపీలోకి వచ్చి ఇక్కడ విమర్శలు చేస్తే ఎవరు ఉండరు. ఖచ్చితంగా నీ పైన విమర్శలే చేస్తారు. నిజంగా లబ్ధి చేకూరిందా లేదా అని తెలంగాణలో ఎలాగైతే పాదయాత్ర చేసావో ఏపీలో కూడా పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకుంటే నీకు తెలుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వైకాపాలో అదేవిధంగా నితీష్ కుమార్ వార్త రాసుకొచ్చారు. వైకాపాను
ఓడించేందుకు ప్రజలు సిద్ధం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో ముందుకెళ్తున్నారు. అదే నినాదాన్ని ఈయన తీసుకున్నారు. అంటే వైకాపాను ఓడించడానికి ప్రజలు సిద్ధమని ఈయన ఒక మాట మాట్లాడారు. అది ప్రజలు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరిని ఓడించడానికి ఎవరు ఓడిపోతారు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎన్నికలు రాకముందు ఇద్దరంగం నుంచి జగన్ పారిపోయారు. పులివెందుల్లో గెలిచి చూపాలి జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు. నమ్మి ఓట్లేసిన ప్రజలు నెత్తిపైన చేతులు పెట్టారు. నెల్లూరు పత్తికొండ కదలరా సభలో చంద్రబాబు. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి సాక్షి వార్తా పత్రిక తీసుకొచ్చారు. సాక్షి వార్తా పత్రికలో చంద్రబాబు గారు ప్రసంగిస్తుంటే జనాలు వెళ్ళిపోయారని రాశారు. నిజంగానే జనాలు వెళ్ళిపోయారా లేదంటే నిజంగానే అక్కడ జనాలు ఉంటే ఈనాడు వార్తాపత్రిక ఆ జనాలను ప్రింట్ పేజీలో ఎందుకు వేయలేదు మనం ఒకసారి చూడొచ్చు. వార్త రాశారు కానీ అక్కడ ఎటువంటి జనాలు ఉన్నదైతే వేయలేదు. కానీ పిడికిలు బిగించి ప్రజలు కూడా సిద్ధమని చెప్పినారు. పత్తికొండ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు ఈయన ప్రసంగిస్తుంటే ప్రజలు వెళ్ళిపోయారని సాక్షి వార్తాపత్రిక రాసుకొచ్చింది. మరి సాక్షి వార్తాపత్రిక రాసుకొచ్చింది కదా, మరి మీరు వీళ్ళు ఎందుకు ఒక పోటు కూడా ప్రజలు ఉన్న పోటు వేయలేదంటే ఖచ్చితంగా అక్కడ జనాలు ఉన్నారో లేదని మిగిలిన ప్రపంచానికి అంటే ఒక్క పత్తికొండ నెల్లూరు సభల్లో ఉన్న ప్రజలకు మాత్రమే జనాలు ఉండేది లేదు తెలుస్తుంది. మిగిలిన జిల్లాల్లో కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకు తెలియాలంటే వార్తాపత్రికలు మీడియా ఛానల్స్ దానికి కారణం. అక్కడ ఫోటోలు వేయకపోతే ఆ ప్రజలకు తెలియదు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈయన కల్లిపల్లి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితులు అంటున్నారు. ఖచ్చితంగా నేడు సాక్షి వార్తాపత్రిక, ఈనాడు వార్తాపత్రిక, ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఏది రాసినా కూడా ప్రజలకు మంచి చేకూరిందా లేదా అని ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకునే సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మరి ఇది ఈనాడు వార్తాపత్రిక రాసుకొచ్చింది. అయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కూడా తీసుకున్నట్లయితే మనం ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక అవును వైసీపీ వాలంటీర్లే ముసుగు తొలగించిన ముఖ్యమంత్రి తమ పార్టీ వారి అంగీకారం. పథకాల పంపిణీ పేరిట నియామకం, సొంత ప్రచారానికి వాడకం, నిత్యం జగన్ సేవలోని వాలంటీర్లు ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రచారం. వైసీపీ గెలుపు కోసం వారితో పనులు, ఓటర్ల జాబితా ప్రక్రియలో జోక్యం, గ్రామ సచివాలయాలు వేదికగా సభలు, పార్టీ సభలకు తరలుతున్న వాలంటీర్లు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళని వాలంటీర్లుగా నియమించలేదు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళని వాలంటీర్గా నియమించారు. ఎవరైతే సేవా దృక్పథంతో ముందుకు వస్తారో వాళ్ళకి వాలంటీర్ అవకాశం ఇచ్చారు. అయితే ఇన్ని రోజులు ఖచ్చితంగా తప్పుడు వార్తలు, తప్పుడు వాగ్దానాలు, దొంగ ఓట్లపై వార్తలు రాసిన వీళ్ళు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఓటమి భయంతో ఎలాగైనా చచ్చిపోయిన టీడీపీ పార్టీని బతికించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంది. మనం ఖచ్చితంగా వాలంటీర్లు వైసీపీ వల్ల టీడీపీ వల్ల ఇది ఒకసారి పక్కన పెడదాం. నిజంగానే వైసీపీ వాళ్ళు అనుకుందాం, లేదంటే నిజంగానే టీడీపీ వాళ్ళు అనుకుందాం. ఏదేమైనా వాలంటీరీ వ్యవస్థ బాగుందా బాగలేదా అది రాయండి. వాలంటీరీ వ్యవస్థ సరైన మార్గంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తుందా లేదా అది రాయండి. వాలంటీర్లు ఎక్కడైనా అవినీతి చేసింటే అది రాయండి. వాలంటీరీ వ్యవస్థ వల్ల ఏదైనా అక్రమాలు జరిగింటే అది రాయండి. వాలంటీరీ వ్యవస్థ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగింటే అది రాయండి. అది మానేసి వైసీపీ వాళ్ళే వాలంటీర్లు గెలుపు కోసం పనిచేస్తున్నారు, ఓటర్లు జాబితా ఇస్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా 50 మందికి కలిపి ఒక 50 కుటుంబాలు కలిపి ఒక వాలంటీర్గా ఉన్నారు. అక్కడికి త్వరగా వాళ్ళకి అందజేయాలంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే అది వదిలేసి దాన్ని తప్పుడు వార్త, తప్పుడు కథనం రాసి మభ్య పెట్టుకోవాలని చూస్తే మరి ప్రజలు ఎంత మాత్రం నమ్ముతారు అన్నది ఎన్నికలు 2024 దగ్గర ఉన్నాయి కాబట్టి ఓటు రూపంలో తెలియజేస్తారు. అదే విధంగా సిరిమల గురించి రాసుకొచ్చారు. ఇచ్చిన ప్రతి మాట తప్పారు, జగన్ వైఎస్ఆర్ వారసుడిలా అవుతారు. జగన్ సిరిమల సూటి ప్రశ్న, వైసీపీని భుజంపై మోసాను, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిపించాను, ఆయన కృతజ్ఞత లేదు. నా వ్యక్తిగత జీవితంపై రకరకాలుగా దాడులు, భయపడను, ఎన్ని నిందలు వేసినా ముందుకే. బీజేపీని వైఎస్ వ్యతిరేకిస్తే జగనాన్నేమో ఊడిగం చేస్తున్నారు. తిరుపతి, అనంత జిల్లాల్లో పీసీ చీఫ్ కబుర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే బీజేపీని వైఎస్ఆర్ వ్యతిరేకిస్తే ఈయన మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబంపై కేసులు పెడితే ఆ కాంగ్రెస్ పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతున్నారు. మరి ఎవరికి మద్దతు ఇస్తే తప్పు అంటే ఇక్కడ నేను సొంత ప్రయోజనాల కోసం కాదు బీజేపీకి మద్దతు ఇస్తుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారమ్మా షర్మిల. మరి అలాంటివన్నీ మరిచి ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నావు. మరి ఏ విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నావు? 2 సార్లు అధ్వాన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిలబెట్టిన మహానేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్. మరి అలాంటి కృతజ్ఞత మరిచి అదే కాంగ్రెస్ వైఎస్ కుటుంబంపై కేసులు పెట్టినప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదమ్మా నువ్వు షర్మిల అని వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ అభిమానులు చాలా మంది నిరుత్సాహంతో అయితే ఉన్నారని చెప్పని తెలుస్తుంది. జగన్ రెడ్డి భస్మాసురుడు అయితే చంద్రబాబు మీటింగ్ కి సంబంధించి వార్త రాశారు. ఓట్లేసిన చేయి పెట్టి
మనం ఈనాడు సాక్షి ఇదంతా మళ్ళీ జగన్ రెడ్డి భస్మాసురుడు అని చెప్పి వీళ్ళు రాసుకొని వచ్చారు. అయితే జగన్ రెడ్డి భస్మాసురుడా కాదా అని పేద ప్రజలకు తెలుసు. పేద ప్రజలకు సంక్షేమం అందింటే మళ్ళా ఓట్లేస్తారు, పేద ప్రజలకు అభివృద్ధి అందింటే మళ్ళా ఓట్లేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు పట్టి పిడిచితే ఓట్లేరు. మరి మీరు నిజంగా 2014 నుంచి 2019 ఎన్నికల వరకు మంచి పరిపాలన చేసింటే 2019 ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు 2014 2019లో మీకు మంచి చేశారు కాబట్టి నాకు మళ్ళా ఓటేయండి ఎందుకు అడగలేకపోతున్నారు చంద్రబాబు? అవన్నీ అడిగితే ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆ 2014 నుంచి 2019 వరకు పరిపాలన గురించి మాట్లాడకుండా, లేదంటే గత 10 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడకుండా, 14 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడకుండా కేవలం నేను ఎన్టీఆర్ కళల కన్నా స్వరాజ్యాన్ని తీసుకొని వస్తాను, ఎన్టీఆర్కి పెద్ద పీటేస్తానని మీరు చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు మీరు రాజకీయాలకు తీసుకుని రాలేకపోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ చేత ఎందుకు ప్రసంగాలు చేయించలేకపోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్తో మీరు ఎందుకు ముందుకు లేకపోతే ఇక్కడ నారా లోకేష్కి దెబ్బ పడుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జగన్ గారి పరిపాలన చూశారు. ఈ రెండు పరిపాలన ఎవరిది బాగుంటే వాళ్ళని 2024 ఎన్నికల్లో ఎన్నుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సేమ్ మనం ఏదైతే గల్లా చేదే వార్త రాసుకొచ్చో అదే వాడుతుంది, బెజవాడలోనే అదే దుస్థితి. ఇది ఈ ప్రధాన వార్తా పత్రికల్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దించేయాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు రాసినట్లుంది. అదేవిధంగా షర్మిల వ్యాఖ్యలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ జనసేనకు మద్దతుగా ఇచ్చే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా షర్మిల వ్యాఖ్యలు ఒకసారి చేసేటప్పుడు మరి అదే కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబం ఇబ్బంది పెట్టింది, ఆ కుటుంబానికి ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎలా మద్దతు ఇస్తున్నావు, ఎందుకు మద్దతు ఇస్తున్నావు ఒకసారి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. సాక్షి వార్తా పత్రిక వస్తే పేద ప్రజలకు పెద్ద పీట వేసింది అని నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక వార్త అయితే పెద్దగా రాసుకొచ్చింది. ప్రధాన వార్తా పత్రికల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.